ఈరోజు వారం రోజుల క్రితం కిడ్నాప్ అయిన దృశ్యగా ఎక్కడ ఉంది అన్న విషయంపై చాలా వరకు తల్లిదండ్రులు అంటే ప్రధానంగా చూసుకుంటే తల్లి అలాగే వారికి సంబంధించిన అమ్మమ్మ అలాగే మామయ్య వారందరూ కూడా ఒక రకంగా ఆందోళన చెందుతున్న వాతావరణం మనకి ఇక్కడ సాగర్ నగర్లో కనిపిస్తుంది. అయితే తండ్రి ఆ పాపను ఎత్తుకుపోయారు. అయితే ప్రస్తుతం అయితే పోలీసులు కిడ్నాప్ కేసు పెట్టారు. అయితే భార్యాభర్తల మధ్య అసలు వివాదానికి కారణం ఏంటి? సహజంగా 10 ఏళ్ల క్రితం పెళ్ళి అవ్వడం అలాగే 2 పిల్లలు ఉన్న నేపథ్యాన ఎందుకు వీరిద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చాయి అన్న విషయంపై మనతో మాట్లాడడానికి డాక్టర్ గాయత్రి గారు ఉన్నారు. గాయత్రి గారు, ఇప్పుడు మీరు వెంకట సిద్ధార్థ గారిని మ్యారేజ్ చేసుకుని 10 ఏళ్ళు అయిందన్నారు. 2 పిల్లలు ఉన్నారు. కానీ మీ ఇద్దరి మధ్య మనస్పర్ధలు కావచ్చు, ఇట్లాంటి విభేదాలు ఎప్పుడు ఏ కారణంగా వచ్చాయండి? సార్, ప్రత్యేకంగా వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో వివాదాలు ఎన్నో చిన్నచిన్నవి ఉంటాయి సార్. అలాంటివి కూడా మా ఇద్దరి మధ్యలో లేవు. చాలా పెద్ద ఇష్యూసే మా ఇద్దరి మధ్యలో వచ్చాయి. ఎలాంటివంటే, ఆయన ఏదో ఒక అమ్మాయితో ఇల్లీగల్ అఫైర్స్ పెట్టుకుంటాం, అది నా నోటీస్ వరకు వస్తాం, దాన్ని నేను క్వశ్చన్ చేస్తాం. వాళ్ళ అమ్మ నానేమో దాన్ని ఖండించకుండా సపోర్ట్ చేస్తాం. అండ్ వాళ్ళ అమ్మ అబ్బాయి అలాంటి తప్పులు చేస్తారు, 100 తప్పులు చేస్తారు అని ఈజీగా చెప్తాం, మనకు ఉండాలని అంటాం. ఏదైనా అమ్మాయి వాళ్ళ అమ్మని క్వశ్చన్ చేస్తే, ఏంటండి మాకు అబద్ధం చెప్పి మమ్మల్ని ఇలా మెయింటైన్ చేస్తున్నారు అండ్ ఇది కరెక్ట్ కాదు అని అడిగితే, నీ అంత చూస్తాను ఇది అని ఆ అమ్మాయిని బెదిరిస్తాం. ఆ అమ్మాయి లేదన్నా కొంచెం రివర్స్ అవి కంప్లైంట్ల వరకు పోలీస్ స్టేషన్ వరకు రీచ్ అవుతే వాళ్ళకి డబ్బులు ఇచ్చి సెటిల్ చేస్తాం. ఈ ప్రాసెస్లే అవ్వేది సార్ ఈ 10 yearsలో. అంటే మీరు చెప్తున్న మాటలకి ఏమైనా ఎవిడెన్స్ ఉందా? అట్లాంటి అమ్మాయిలు ఎవరైనా ఎక్కడైనా విజువల్లో కావచ్చు, లేకపోతే ఫోటోల్లో అట్లాగా అమ్మాయిలు అంటే మీ హస్బెండ్ ఎక్స్ట్రా మ్యారేజ్ లైఫ్లో ఏదైనా ఎఫ్ఐఆర్ అట్లా ఉన్నట్టు ఫైండ్ అవుట్ మీరు ఏమైనా చేశారు? ఉన్నాయి సార్. రీసెంట్గా అసలు ఈ మా ఇద్దరి మధ్యలో ఇప్పుడు కూడా డిస్టర్బెన్స్ వచ్చింది. అలాంటి ఇల్లీగల్ మ్యారేజ్ చేసుకుంటాం వల్లే. ఓకే, ఒక ఫిబ్రవరిలో వాళ్ళిద్దరు కలిసి ఒక మ్యారేజ్ చేసుకున్నారు, ఒక అమ్మాయిని మన అన్నవరంలో. సో ఆ మ్యారేజ్ విజువల్స్ కానీ ఆ అమ్మాయి కానీ నన్ను అప్రోచ్ అవుతాం, ఆ విజువల్స్ కూడా మీకు ఇస్తాను. ఈవెన్ నేను పోలీస్ స్టేషన్లో కూడా నేను ఫైల్ చేశాను. వాళ్ళు అక్కడ పెళ్లి చేసుకుంటాం అండ్ వాళ్ళు ఒక ఫ్లాట్ తీసుకుని పిఎం పాలెం పోలీస్ స్టేషన్ బ్యాక్ సైడే వాళ్ళు ఒక 3 months వాళ్ళు లివింగ్, ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఎలా లివ్ చేస్తారో అలా లివ్ చేస్తాం. ఇవన్నీ అవుతున్న ప్రాసెస్లో వాళ్ళిద్దరి మధ్యలో వచ్చిన డిస్టర్బెన్స్ వల్ల వాళ్ళ ఫ్రెండ్స్ కానివ్వండి, ఆ అమ్మాయి కానివ్వండి నన్ను అప్రోచ్ అయ్యారు. తీరా ఆ అమ్మాయి నన్ను అప్రోచ్ అయిన తర్వాత ఆయన చెప్పిన రూమర్స్ కానివ్వండి, వాళ్ళ చెప్పి ఆ అమ్మాయికి దగ్గర అవుతాం కానివ్వండి, అన్నీ రాంగ్ అని తెలిసి ఆ అమ్మాయి పైన కూడా నువ్వు నా దగ్గర వరకు అప్రోచ్ అవుతాం తెలుసుకుని వాళ్ళమ్మ తన పైన చాలా అబ్స్కాన్ మాటలు, లైక్ అబ్యూజ్ మాటలు ఇవన్నీ చేసి వాళ్ళ అమ్మాయి అంత చూస్తానని చెప్తాం. ఆ వీడియో కూడా ఆ రికార్డింగ్ కూడా ఉన్నాయి సార్. ఆ అమ్మాయి కూడా చాలా భయపడి, ఇప్పుడు నేను ఎలా భయపడుతున్నానో ఆ అమ్మాయి కూడా భయపడి పోలీస్ స్టేషన్, పిఎంపాలెం పోలీస్ స్టేషన్కి ఒక 3 నెలల ముందు నాకు ఇలా థ్రెట్ ఉంది, సో అండ్ సో పలానా తాలూరి గాయత్రీదేవి పైన అండ్ వాళ్ళ కొడుకు సిద్ధార్థ్ పైన నన్ను ఇలా మోసం చేశారు, నన్ను ఇలా వైఫ్ లేదు, ఇలా డైవర్స్ అయిపోయిన అబ్బాయిని, నాతో వైఫ్ లేదు, సో నేను సింగిల్ అని చెప్పి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాం. వాళ్ళ అక్క వాళ్ళు మధ్యలోనే పెళ్ళిళ్ళు అయ్యాయి. సో ఇవన్నీ విజువల్స్, ఫొటోస్ ఇవన్నీ కూడా మనం స్టేషన్లో సబ్మిట్ చేసాం సార్. మన ఎఫ్ఐఆర్కి అటాచ్ అయ్యి ఉంది. ఈవెన్ మనకి ఆ విజువల్స్లో క్లియర్గా వాళ్ళ అమ్మ ఎలా మాట్లాడుతుందో, లైక్ బెదిరిచ్చేలా కానివ్వండి, ఓకే నీ అంతు చూస్తాను, మా అబ్బాయి ఎన్నన్నా చేస్తారు, ఒక 100 చేస్తారు, ఓకే అలాంటివన్నీ చెప్తాం కూడా మనకు ఆ విజువల్స్లో కనిపిస్తుంది. మేడం, ఇప్పుడు చూసారా మీ మాటల్లో ఫిబ్రవరిలో మ్యారేజ్ అయిన అమ్మాయి ఉన్నారు, ఇంకా చాలామందితో అంటే రూమర్స్ వేరు, కొంత ఎవిడెన్స్ ఇట్లా పలానా పర్టికులర్ పర్సన్ అట్లాగే ఇంకా ఎక్స్ట్రా పీపుల్ ఎవరైనా ఉన్నట్టు అనిపిస్తుంది? మన వరకు అయితే ఎవిడెన్సెస్ ఒక 3 to 4 members వరకు నా నోటీస్కి అయితే వచ్చింది సార్ ఈ 10 yearsలో. నాకు తెలియకుండా ఇంకెన్నో నాకు తెలియదు. సో వీళ్ళందరూ నన్ను అప్రోచ్ అవుతాం, మా అత్త మామ వాళ్ళు సెటిల్ చేస్తాం, ఇవే అయ్యేవి. ప్రజెంట్ అయితే మనకి ఒక 2 evidences కంపల్సరీగా ఎవరైతే ఈ మ్యారేజ్ ఈ 3 months బ్యాక్ చేసుకున్నారో ఆ అమ్మాయిది అన్ని ఎవిడెన్సెస్ ఉన్నాయి. అండ్ ముందు ఏదైతే 2019 అప్పుడు మ్యారేజ్ చేసుకున్నారో ఆ అమ్మాయి కూడా ఉన్నాయి సార్. ఓకే, అంటే ఇలాంటి ఇల్లీగల్ అఫైర్స్ వల్ల మిమ్మల్ని కొద్దిగా నెగ్లెక్ట్ చేస్తానన్న కోపంతోనే మీ ఇద్దరి మధ్య మనస్పర్ధలు ఈ కారణంగానే వచ్చాయంటారా? ఇది తప్ప మా ఇద్దరి మధ్యలో ఎలాంటివి ఏమీ లేవు సార్. కేవలం నేను అది ప్రశ్నిస్తాం,
ఆ ఇల్లీగల్ మ్యారేజెస్, ఇల్లీగల్ అమ్మాయిలతో అఫైర్స్ ఏంటి, ఇది కరెక్ట్ కాదు కదా అని ప్రశ్నిస్తాం వల్ల నేను ఈ స్టేజ్లో ఉన్నాను సార్. ఇది డాక్టర్ గాయత్రి. నిజానికి భర్త వెంకట సిద్ధార్థకు తనకు మధ్య ఏదో విభేదాలు రావడానికి అతనికి ఇతర మహిళలతో ఉన్న సంబంధాలు. అయితే ఇది కేవలం ఆరోపణ మాత్రమే కాదు, తన వద్ద మరొక 2 మహిళలను వేరువేరు సందర్భాల్లో పెళ్లి చేసుకోవడం, వారితో కలిసి గడపడం, అట్లాంటి అంశాలకు సంబంధించిన ఎవిడెన్స్ కూడా ఉంది. ఆ అంశాలను కూడా పోలీసుల దృష్టికి తీసుకువెళ్ళానని చెప్తున్నారు. ఈ దశలో ఎంఈపీ పోలీస్ స్టేషన్లో కూడా ఇప్పుడు గాయత్రి కాకుండా మరొక మహిళను పెళ్లి చేసుకున్నారు. ఆమె కూడా పిఎంపాలెం పోలీస్ స్టేషన్లో కూడా గతంలో ఫిర్యాదు ఇచ్చింది. ఆ ఫిర్యాదులో వెంకట సిద్ధార్థతో పాటు అతని తల్లి తాళ్ళూరి గాయత్రి మీద కూడా కేసు నమోదు చేశారు. అయితే అప్పుడు పెద్ద మనుషులు కావచ్చు, లేక ఇద్దరి మధ్య ఒక సయోధ్య కుదిర్చి కొంత మొత్తం ఇచ్చి ఈ రకంగా సర్దుబాటు చేసుకున్నట్టు ఆమె చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ వెంకట సిద్ధార్థ వివాహేతర సంబంధాలు చాలా ఎక్కువగా కొనసాగించడం వల్లనే తనకి ఆ విషయంపై ప్రశ్నించడం వల్లనే తనకు ఈ రకంగా ఇబ్బందులు పాలు చేశాడు. ఆ క్రమంలోనే తన కుమార్తెను కూడా కిడ్నాప్ చేశారు. ఆ 23 నెలల బిడ్డ కూడా మానసికంగా ఇబ్బంది పడే పరిస్థితి ఉన్న నేపథ్యాన ప్రభుత్వం చొరవ తీసుకుని తన కుమార్తెను తనకు ఇప్పించడం కానీ, లేకపోతే ఏ పరిస్థితిలో ఉందో అన్నది నేరుగా నాకు చూపించే అవకాశం కల్పించాలని డాక్టర్ గాయత్రి కోరుతున్నారు. కెమెరా పర్సన్ తిరుపతితో రామచంద్రరావు, RTV, సాగర్ నగర్ నుంచి.